brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కల్ట్ లవ్ అంటే వ్యక్తి పూజ. కటౌట్లు కట్టి గుండెల్లో పెట్టుకుని పూజించేంత ఆరాధనాభావం. ఒక స్టార్ క్రికెటర్ మీదో, ఒక సినిమా హీరో మీదో, ఒక రాజకీయ నాయకుడి మీదో, ఒక పాపులర్ సింగర్ మీదో విపరీతమైన అభిమానాలు పెంచుకోవడం, వాళ్ళ కోసం ఏమైనా చేద్దామనేంత తెగింపు రావడం, దీన్నే కల్ట్ లవ్ అంటాం. కానీ అభిమానం అంటే రక్త తిలకాలు దిద్దడం వరకు ఓకే, నిండు ప్రాణాలు అర్పించేదాకా వెళ్తే 11 మందిని బలి తీసుకున్న బెంగుళూరు తొక్కిసలాట ఘటన మనకేమని సందేశం ఇచ్చినట్టు? 10 ఏళ్లైనా నిండని పసివాడు మృతదేహమై కనిపిస్తే అతడి కుటుంబానికి ఎదురయ్యే దుఃఖానికి ఏమని ఖరీదు కట్టగలం? జ్యోత్సవాలు కాస్త విషాదాంతాలుగా మారడాన్ని, అభిమానులే ఆయుష్ తీసుకోవడాన్ని ఏమని అర్థం చేసుకోగలం? అహ్మదాబాద్ లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ గెలిచి టైటిల్ కొట్టి అదే జోష్ లో ట్రోఫీ నెత్తిన పెట్టుకుని తొలిసారి బెంగళూరుకు వచ్చిన ఆర్సీబీ టీం కు సన్మాన కార్యక్రమం వేదిక బెంగళూరు చిన్నస్వామి స్టేడియం. కానీ చివరికది పెను విషాదంగా మారి 11 మంది అభిమానుల సంతాప సభ అవుతుందని ఎవరనుకున్నారు? 50 మంది స్ట్రెచ్చర్ల మీద ఆసుపత్రికి తరలి వెళ్తారని ఎవరనుకున్నారు? ఎన్నో పరాభవాలు చూశాక 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత తమ అభిమాన జట్టు టైటిల్ కొట్టిందంటే ఆ కిక్కే వేరు. ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుని తీరాల్సిన సంబరమే అది. కానీ అక్కడుండాల్సిన కనీస విచక్షణ ఏమైనట్టు? గేట్లు బద్దలయ్యేలా దూసుకువెళ్లి లాఠీచార్జుకు సైతం లొంగనంత సాహసం ఎవరు చేయమన్నట్టు? ఒక్కో మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది కన్నడ ప్రభుత్వం. లక్షల కొద్ది పరిహారాలు ఎలాగో వస్తాయి, కానీ పోయిన ప్రాణం తిరిగి రాదుగా. సినిమా రిలీజులు కూడా అభిమానుల చావును కోరుకుంటే ఇక దాన్నేమనాలి? తమ ఆరాధ్య నటుడి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దామని ఆశపడ్డ ఓ చిన్నోడు తొక్కిసలాటకు చిక్కి ఇప్పుడు జీవోత్సవాలా మారాడు. మొన్న మధ్య బిగ్ బాస్ ఫేమ్ ఒకరు టైటిల్ గెలుచుకున్న ఆనందంలో ఊరేగింపు చేసుకుంటే అతగాడి అభిమానుల ఓవర్ యాక్షన్ మిగతా వాళ్లకు ప్రాణాంతకంగా మారింది. అతిభక్తితో మితిమీరిన విన్యాసాలతో స్వామీజీల ఆశీర్వాదాల కోసం ఎగబడ్డప్పుడు కూడా ఈ తొక్కిసలాట ట్రాజెడీలే క్లైమాక్స్ లవుతాయి. రాజకీయ పార్టీల ప్రచార సభలకు, సినిమా ఆడియో ఫంక్షన్లకు వెళ్లి తిరిగొస్తున్నప్పుడు రోడ్డు ప్రమాదాల్లో పోయే ప్రాణాలకు కూడా విలువ కట్టలేనివి. సినిమా సెలబ్రిటీలు, క్రికెటర్ల మీద ఎందుకంత మోజు? ఎదురుగా లక్షల మంది కనిపిస్తున్నా చంటి పిల్లలు, కుక్క పిల్లలతో వస్తారా? క్రికెట్ను క్రికెట్ లాగే చూడాలి. కిక్కు కావాలంటే కేరింతలు కొట్టాలి, అల్లరి చెయ్యాలి. అంతేగాని అర్ధరాత్రి, అపరాత్రి చూసుకోకుండా ఎగేసుకుంటూ పోతే ఇదిగో ఇవే పర్యవసనాలు. ఇలా వెర్రెక్కిపోయే పిచ్చి అభిమానుల్లో ఎదిగి ఎదగని కుర్రాళ్లున్నట్టే బాగా చదువుకున్న వాళ్ళు, అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్లు కూడా ఉండడం ఒక విషాదం. మనం ఇలా పిచ్చిగా అభిమానించడం వల్లే వాళ్ల పాపులారిటీలు పెరిగి సెలబ్రిటీలు అవుతారు. అభిమాన హీరోల ప్రతి మూమెంట్ ను సెలబ్రేట్ చేసుకోబోయి మనమే ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాం. ఒకటి ఆలోచించు, మన అత్యుత్సాహాలే మన పాలిట మృత్యువులవుతున్నాయా?